ఓకే బ్రదర్ చెప్పండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరి యువత కావచ్చు, పెద్దవాళ్ళు అసలు ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు? అసలు ఏం ఆలోచిస్తా ఉన్నారు ప్రజలు? మాగటి సునీత గారి పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. ఎందుకు 6 గ్యారెంటీలు అన్నారు కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలలో ఒక పథకం రిలీజ్ అయింది, అది బస్ ఫ్రీ పెట్టినారు. ఆ బస్ ఫ్రీ పెట్టినా కూడా ఆడవాళ్ళు కూర్చుకొని చేస్తున్నారు. మా బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి పెట్టి మొబైల్ దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు డబల్. ఏం పైసా మళ్ళీ స్కూటీలు అన్నారు ఆడపిల్లలకి, మళ్ళీ 2500 అన్నారు. అది లాభం లేదు, ఏమి ఇచ్చుడు లేదు. ఏం మళ్ళీ 6 గ్యారెంటీలు ఏం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. 6 గ్యారెంటీలు రిలీజ్ చేయాలి కదా అన్న, చేయాలి. రిలీజ్ చేస్తలేరు. ఆ బస్సు ఒకటి ఫ్రీ పెడితే అయిపోయిందా? రైతు బంధు వస్తలేదు, ఇంకోటి కళ్యాణ లక్ష్మి వస్తలేదు, షాదీ ముబారక్ వస్తలేదు. ఏది ఒకటి అమలు చేయకుండా ఎట్లా లాభం చెప్పు? ఒకటి బస్సు ఫ్రీ పెడితే అయిపోయిందా? చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చనిపోయింది కావాలనే ఏడిపిస్తూ ఉన్నారు. ఏమైనా సున్నితని మందిలకు ఏడిస్తే ఓట్లు పడితే అనే ప్లాన్లో ఉన్నారు. ఈ సింపతిలు వర్కౌట్ కావు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అలా ఏం లేదన్న, వాళ్ళు భర్త చనిపోయినారు ఎవరైనా ఏడుస్తారు. అది సింపతి కోసం కాదు, అది భర్త చనిపోయింది కాబట్టి ఆమె ఏడుకొచ్చి ఏడుస్తారు వాళ్ళు. ఈ సింపతి కోసం అయితే కాదు. మా టికెట్ వచ్చింది కాబట్టి నిలబెట్టినారు ఆమెని. సింపతి కోసం ఏడుస్తా అంటే ఎట్లయితే కాదు, ఎట్లా అంతే. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఏమేమి పనులు చేసిండండి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు? 3 సార్లు హ్యాట్రిక్ గెలిచింది మాగంటి గోపీనాథ్. ఇక్కడ సుల్తానాలో రోడ్లు వేసింది, పెద్ద మూరి ఉండేది అంతా, మొత్తం 3 రోడ్లు వేయించింది, అన్ని పనులు చేసింది. హ్యాట్రిక్ 3 సార్లు కొట్టింది. ఇప్పుడు 4వసారి కూడా హ్యాట్రిక్ కొట్టిస్తాం అని. మాగంటి గోపీనాథ్ లేడు. ఇప్పుడు ఆయన భార్య వచ్చింది సునీత గారిని నిలబెట్టించినారు. ఆయన గెలిపిస్తామని మనం చేస్తున్నాం, గెలిపిస్తాం కూడా. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంది మరి? బీజేపీ అంటే అన్న ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఎక్కువ శాతం లేదు. బీజేపీ వస్తాయి 10 సీట్లు 5 సీట్లు వస్తాయి, అంతగా మించి ఏం లేదు. బీజేపీ అనేది ఇక్కడ లేదు. ఓన్లీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీ చాలా ఉంది. ఇంకా అందట్లో అయితే ఇక బీఆర్ఎస్ యొక్క పోటీ ఉంది. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి దగ్గర పోటీ ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చారు. ఇక్కడ బీసీ అని చెప్పేసి వర్కౌట్ కదంటారా? అంటే బీసీలు అందరూ కూడా అక్కడ వేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? కొద్దిగా ఛాన్స్ లేదన్న, బీసీ ఏంది అంతే ఒకటే, బీసీలో ఛాన్స్ ఉంది. కానీ ఇక నవీన్ అన్న అంటే అక్కడ పనులు చేసిండు, ఇక్కడ పనులు చేయలేడు. నవీన్ అన్న చేసిండు, అక్కడ దిక్కు చేసిండు, రహమత్ నగర్ దిక్కు, యూసుఫ్గూడ దిక్కు, ఇక్కడ దిక్కు చేయలేడు. అంతే. టికెట్ ఇచ్చిందేమో కానీ ఏం చేసిండు ఆయన ఇక్కడ వచ్చి చెప్పండి. బీఆర్ఎస్ కన్ఫర్మ్గా 100% వస్తుంది, 80 సీట్లు వస్తాయి అని. అన్న ఏంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మీరు ఏ వైపు ఉండబోతున్నారు? ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు? అసలు ఏం జరగబోతుంది ఇక్కడ? బీఆర్ఎస్ది మాగంటి గోపీనాథ్ సార్ చేసిన పనులు ఎవరు మర్చిపోలేరు. ఈ రోడ్డు మీద మీరు ఉన్నారు, ఈ సీసీ కూడా మాగంటి గోపీనాథ్ సార్ వేసిండు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సార్ చేసే పనులు ఎవరు మర్చిపోలేరు. మీరు చెప్పకపోని టీఆర్ఎస్ఏ వస్తుంది. టీఆర్ఎస్ ఖచ్చితంగా మనకు టీఆర్ఎస్ వస్తుంది, మెజారిటీతోనే వస్తుంది. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం? మెజారిటీ దీనికన్నా ముందు ఎంత వచ్చింది దానికన్నా ఎక్కువ వస్తుంది, ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇది చేయొద్దు అది చేయొద్దు. వాళ్ళు అక్కడ సిద్దిపేట నుంచి వాడు ఓట్లేదు, ఇక్కడ వచ్చి ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు అట్లా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ उनके अंदर जो है वो दिखा रहे हैं लोग, क्या बोल के बोले तो हम रोडिज्म है, हम ये दिखा रहे हैं, हम लोग वो दिखा के हम लोग डरा रहे हैं. हमारे को जितना उन्होंने डरेंगे उतना हम लोग आगे जाते हैं. समझ में आया? हरीश राव साहब भी हमारे को फ़ोन करके हिम्मत दिए, कैसा कि अपना काम करो. अब घर में भी बैठे तो मैडम जीत जाते, वैसा है सिचुएशन यहाँ का. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితి. మరి వీళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది? మరి कितने भी पैसे दे दो लोग, पैसे कितने भी दे दो, पब्लिक को ये मालूम है पब्लिक क्या डेवलपमेंट देखती. रोड है, ड्रेनेज है, एजुकेशन है, हेल्थ है, लॉ एंड ऑर्डर है, पब्लिक ये देखती. अब ये कांग्रेस गवर्नमेंट आज जब से काम कुछ भी नहीं हो रहे, खाली लोग ये सोच रहे कि अपन कितने भी पैसे खर्चा करके ये सीट जीत लेंगे, लेकिन ये होने वाला नहीं है. ये पब्लिक को काम के बारे में मालूम है. वो अनफॉर्चुनेटली अन्ना का डेथ हो गया, नहीं तो अन्ना के काम हर गली के अंदर जाओ, हर कहीं भी जाओ, मालूम है. ये टीआरएस खाली पैसे खर्चा कर, कांग्रेस पैसे खर्चा करके खाली डरा सकती, लेकिन वोट हासिल नहीं कर सकती. कहीं को बोलते उनका पूरा जो भी है रोडिज्म ही है, बस वही कर रहे हैं, हमारे को डरा रहे, कुछ नहीं होता. उससे ज़्यादा मेजॉरिटी से आप जीत के दिखाएंगे. అంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయిన సింపతితో కావాలని నిలబెట్టారు, గెలిచిందేమని. ఇక్కడ సింపతిలు ఏం పనిచేయవు, మళ్ళీ వచ్చేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, కాంగ్రెస్ చాలా అభివృద్ధి పనులు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సింపతి చెప్తున్నారు కానీ పనులు చూడు. సింపతి దగ్గర ఉంటే 3 సార్లు ఎందుకు గెలుస్తుంటే సార్? 3 సార్లు గెలిచిండు. అక్కడ సింపతి ఓట్లు ఇప్పుడు అంటే పని చూసి పబ్లిక్ ఓటు వస్తుంది. నువ్వు పిక్చర్లో చేస్తావు పని, మనుషులని చాలా హుషారే బంది, డబ్బులు నువ్వు ఇస్తే కూడా తీసుకుంటారు.
కానీ ఓట్ టీఆర్ఎస్కి వేస్తారు. ఎందుకంటే పబ్లిక్ తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు పిలుస్తావు డబ్బులు ఇస్తావు దాని తర్వాత పని అయితే కాదు అర్థమవుతుంది.